పేదలకు గ్రామాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు స్థలం అన్నది కేంద్ర ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి నిర్దేశించినటువంటిది. అలాగా చూపించినటువంటి వాళ్ళకి నిధుల్ని 1,80,000 అయితే పల్లెటూళ్ళలో, పట్టణాల్లో అయితే 2,80,000 రూపాయలు చొప్పున ఇస్తా వచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వేసుకోవాలి. అవి తగ్గిపోతా వచ్చినటువంటి సందర్భం. దానికి బదులు అది గట్టిచ్చాం, ఇది గట్టిచ్చాం అన్నట్టు కేంద్రం డబ్బులు ఇచ్చే చేతులు దులుపుకుంది గతంలో జగన్ ప్రభుత్వం. దాంతో ఇళ్ల నిర్మాణం పూర్తిగా లేదు. 1,80,000తో 2,80,000తో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఉట్టి కూలీకే ఆ స్థాయి డబ్బులు అవుతున్నాయి. దాంతో ఎవరికి వాళ్ళు కట్టుకోవడం మానేశారు. సొంతగా డబ్బులు ఒక 5-6 లక్షల రూపాయలు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి పైన ఉన్నటువంటి మేస్త్రులు, లేదా మధ్యతరగతి ఎవరైతే వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ వరకు అవి చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నిన్నటి క్యాబినెట్ మీటింగులో 3 సెంట్లు పల్లెటూళ్ళలో, 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం. ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం ఇచ్చిన హామీ అమలు చేస్తాము అని చెప్పేసి ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానించారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఆల్రెడీ స్థలాలు కేటాయించబడి పట్టాలు చేతికొచ్చి కన్స్ట్రక్షన్ చెయ్యని వాళ్ళకి అవన్నిటి తీసేసి ఆపేసేసి కొత్తగా ఇస్తారా? లేదు క్రిందటిసారి జగన్ టైంలో 30 లక్షల మంది వరకు ఇట్లా లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కాని వాళ్ళకి ఇస్తారా? వైసీపీ లేదా సాక్షి ఏం హైలైట్ చేస్తుందంటే ఇవి రద్దు చేసేస్తున్నారు. ఎవరైతే ఇళ్ళు కట్టుకోలేదో, ఖాళీ స్థలాలు ఎవరైతే అట్లాగే ఉండిపోయినాయో వాటిని రద్దు చేసేసి తీసేసుకుంటున్నారు. వాటిని వేరే వాళ్ళకి తమ పారిశ్రామికవేత్తలకు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు రాస్తున్నారు. అది పక్కన పెడితే ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చినటువంటి జగన్ టైంలో ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వేరే ఇస్తారా? లేకపోతే అక్కడే ఇంకొక అడిషనల్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టణాల్లో 1 సెంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళది కూడా కలిపి వాళ్ళకే ఇచ్చేయడం, అలాగా మిస్ అయినటువంటి వాళ్ళకి వేరే చోట ఇవ్వడం లాంటివి చేస్తారా? ఇది స్పష్టత ఇవ్వకపోతే ఇచ్చామని చెప్పి తెలుగుదేశం, ఇవ్వలేదని వైసీపీ, ఇది 5 ఏళ్ళు సాగుతుంది.